మానవ సమాజంలో అక్రమ సంబంధాల వల్ల భార్యని భర్తలు చంపుడు, భర్తల్ని భార్యలు చంపుడు, ఈ ప్రేమికులు చంపుకుడు, ఇవన్నీ ఏషాలు జరుగుతా ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేను అన్మ్యారీడ్ అయినా సరే ఓపెన్ గా చెప్పాలని చెప్పడం జరుగుతుంది. నేను గానియాపూర్ నుంచి రాత్రి వచ్చిన 11-12 అయింది, గచ్చిబౌలిలో దిగిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకొని రావడం జరుగుతున్న తరుణంలో ఆ బైక్ అబ్బాయి ఒక పాయింట్ చెప్పి, హైదరాబాద్ ఇలా ఒక హాస్టల్ పోదాం, ఒక పీజీకి పోదాం, ఎక్కడికైనా అది లేడీస్ కానీ జెంట్స్ కానీ పీజీకి పోదాం, ఉమెన్స్ కానీ మెన్స్ కానీ పేయింగ్ గెస్ట్ హాస్టల్ పోతే అంటే ఒక హాస్టల్లో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అక్కడ ఏం జరుగుతావు అని చూస్తే, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూస్తే వాళ్ళు ఉరేసుకొని నచ్చిపోతారన్న తల్లిదండ్రులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మందిని మెయింటైన్ చేసే అమ్మాయిలు అబ్బాయిలు. ఇప్పుడు వాళ్ళు రేపు ఏం జరుగుతుంది, అమ్మా నాన్న అందరూ వేసి పెళ్లి చేస్తారు, చేద్దాం అందరూ వేసి రేపు పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లి చేసిన పెళ్లి చేసుకుంటూ తర్వాత ఇసవంటి బతుకులు అవుతాయి. ఆ 10లో ఎవడో ఉండడు సైకో నా కొడుకు. ఆ సైకో నా కొడుకు వాళ్ళు ఇట్లా ప్రాణాలు కొడిపోయి కనుకుంటుంది. సో అందుకే నన్ను అడిగితే ఎంత టెక్నాలజీ వెళ్తుందో అంత టెక్నాలజీకి దూరంగా ఉండ్రి. మరీ ముఖ్యంగా ఈ ఫోన్లలో ఉండే ఈ అశ్లీల కంటెంట్ కి దూరంగా ఉండి 18+ కంటెంట్ కి దూరంగా ఉంటే మీకు ఇట్లాంటి చాలా తక్కువ జరుగుతాయి. నేను అనుకుంటా ఉన్నా 18+ కంటెంట్ కి దూరంగా ఉంటే ఈ ప్రమాదం జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది.